అక్క నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు? అంజిత. ఏం చేస్తుంటారు అక్క? హౌస్ వైఫ్. ఎక్కడ ఉండేది ఎక్కడ? వెంకటగిరి. వెంకటగిరిలో. ఎప్పటి నుండి ఉంటున్నారు? 30 years. 30 years. ఇక్కడ ఇక అన్నీ తెలిసి ఉండొచ్చు మ్యాక్సిమం. ఎట్లుంది మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ అభివృద్ధి వెంకటగిరి విషయంలో? ఇప్పుడైతే ఏం బాగాలే కాంగ్రెస్ వచ్చినాక. ఈ ముందుకు బీఆర్ఎస్ వస్తేనే ఏదైనా బాగుపడుతుంది అంతే. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండగా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు అప్పుడు బాగుండే, చాలా చాలా బాగుండే, చాలా బాగుండే. ప్రతిదీ పట్టించుకుంటుండే, ఎనీ టైం అయినా అందుబాటులో ఉంటుండే. ఇప్పుడైతే ఏది లేదు, మొత్తం నాశనం అయిపోయేది. ఇప్పుడు నెక్స్ట్ కార్ వస్తేనే అంతా బాగుంటుంది అంతే. అంతా ఎక్స్పెక్టెడ్తో ఉన్నాం, అందరం వేయాలి, గెలిపించుకోవాలి. కార్ వస్తే బాగుంటుంది, సునీత మేడం వస్తేనే అందరూ బాగుపడతారు. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదు 10 ఏళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, నిజమేనా? అదేం కాదు, చేసినా తెలుసు, మనుషులకు తెలుసు కాబట్టి అందరు హుషారుగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు రెడీగానే ఉంది అంతే. గెలిపించు పథకాల విషయంలో ఎట్లుంది? అందుతున్నాయేమో? ఏం రాలేదు, ఏమి రాలేదు, ఏది రాలేదు, ఏం లేదు. మహిళలకి కోటీశ్వరులు చేస్తా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది లేదు, చెప్తున్నాం కదా. ఆల్రెడీ 6 ఏది అన్ని 0 ఉన్నాయి. ఇంకా శారీస్ కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు, వేస్ట్ అది పార్టీ. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు కదా, ఈ ఫ్రీ కరెంటు గ్యాస్ విషయంలో మీకు చాలా తెలిసి ఉంటది కదా, ఏంది అసలు అవి వస్తున్నాయా? లేదు, మా అపార్ట్మెంట్ ఎవరికి రాలేదు, చెప్పాలంటే ఎవరికి రాలేదు, ఏమి రాలేదు. మొత్తం 0 అంతే. బస్ ఎక్కుతున్నారా? బస్సులో ఎక్కడ ఎంత కొట్టుకుంటున్నారు, ఎక్కిన వాళ్ళు సీట్ ఇవ్వట్లేదు అక్కడ, అంతే, వేస్ట్ అది. మరి పథకాలన్నిటితో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అంతా ఫేక్ న్యూస్, అదంతా డబ్బులు ఇచ్చి మాట్లాడాలని అంటారు చూడు, అది రియల్ గా అయితే చూపిస్తాం. నెక్స్ట్ ఏందో చూపిస్తాం. మరి ఎట్లుంటది, గెలిపే వరకు ఉండొచ్చు జూబ్లీహిల్స్ లో? సునీత మేడంకి ఉంటుంది, మంగటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు కదా? చేయండి, మేము చూపిస్తాం, ఏందనే తెలుస్తాం అంతే. పక్క అంతే, కాదు అంతే.